దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన వాక్యం ఏంటి అంటే, యవనస్తులైనటువంటి వారు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చా? అసలు చేసుకుంటున్న ఆ వివాహాలు ఎలాంటి స్త్రీలను, ఎలాంటి పురుషులను, ఎలాంటి అమ్మాయిలను, ఎలాంటి అబ్బాయిలను చేసుకోవాలి? దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని చేసుకుంటే వారి పరిస్థితి ఏంటి అన్నదే మన వాక్యం యొక్క సారాంశం. బైబిల్ గ్రంథంలో ఆ ప్రేమ వివాహాల గురించి ఎక్కువగా చెప్పేది ఎవరి గురించి అంటే యాకోబు రాహేలు గురించి. మంచిది, వాళ్ళిద్దరిది నిష్కలంకమైన ప్రేమ కనుక ఆ ప్రేమ చిగురించింది. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు, తను చూసిన దాన్ని ఆకర్షింపబడి దైవ చిత్తము కాకుండా, దైవ బిడ్డలను కాకుండా వేరే వారిని వివాహం చేసుకున్నప్పుడు తన జీవితం ఏ విధంగా వెళ్ళిందో ఈ వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే సంసోను. సంసోను దేవుని చేత ప్రత్యేకింపబడి, దేవుడు సంసోను యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి, దర్శించి, దేవదూత ద్వారా మాట్లాడి అతనిని ఆ యొక్క సంసోను తల్లి గర్భంలో అతన్ని ఉద్భవింపజేసి ఆమెను ప్రత్యేకపరిచి పరిశుద్ధంగా జీవించమని ఆజ్ఞ ఇచ్చి, అంతగా దేవుడు తన యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఏలే న్యాయాధిపతిగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అతన్ని ఉద్భవింపజేస్తే, అతడు ఒకానొక వయసు వచ్చేటప్పటికి, సమయం వచ్చేటప్పటికి, తన యవ్వన కాలంలో అడుగు పెట్టేటప్పటికి దైవ చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడు, తన చిత్తాన్ని ఏ విధంగా చేసుకున్నాడు, తన ఇష్టానుసారంగా ఏ విధంగా వెళ్ళాడో ఈ వాక్యం యొక్క సారాంశం. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో, దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోను కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యక తెచ్చుకున్నట్లు నువ్వు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. హల్లెలూయా. తిమ్నాతుకు వెళ్ళిన సంసోను అక్కడ ఒక ఫిలిష్తీయుల కుమార్తెను చూశాడు. ఫిలిష్తీయుల బారి నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఒక న్యాయాధిపతిగా సంసోన్ని ముందుకుంటానే ఎన్నుకొని ఉన్నాడు. అది మరిచిన ఆ సంసోను తను ఫిలిష్తీయుల కుమార్తెను చూసి ఇష్టపడి, ఆ అమ్మాయి నాకు కావాలి, నాకు తెచ్చి పెండ్లి చేయండి అని తల్లిదండ్రులతో చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, నీ స్వజనులలో స్త్రీలు కన్యకలు లేరా, నా జనులలో కన్యకలు లేరా, సున్నతి లేని ఫిలిష్తీయుల కుమార్తెను నువ్వు ఎలా చేసుకుంటావని అడిగినప్పుడు అతడు తల్లిదండ్రులతో ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయి నాకు నచ్చింది, మీరు ఆ అమ్మాయినే తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు. ఇంకా తల్లిదండ్రులు ఏమీ కూడా చేయలేకపోయారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు, నేను, యవనస్తులైనటువంటి వారు వివాహ దశకు వచ్చేటప్పటికి దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన దేవుని ప్రజలు ఎవరైతే రక్షణ పొందుకున్నారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ రక్షింపబడి దేవునిలో ఎదిగిన వంటి వారిని చేసుకోవాలి. రక్షణ లేకున్నా లోకంలో తిరుగుచున్న వంటి వారిని, వారు నాకు నచ్చారు కదా అని వివాహం చేసుకుంటే ఒకానొక సమయంకి వచ్చేటప్పటికి వారి జీవితము మరి పతనమైపోతూ ఉంటుంది, సరైన తోవలో ఉండదు. దేవుడు నిన్ను ఒక విషయంలో ఎన్నుకుని నిన్ను నిలబెట్టుకున్నాడు కనుక నీ తల్లి తండ్రి ఎవరినైతే చూపిస్తారో, ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో, ఎవరైతే రక్షణ పొంది ఉంటారో వారినిచ్చి వివాహము చేసినప్పుడు వారినే నీవు వివాహము చేసుకోవాలి. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు వ్యతిరేకులు, వీళ్ళు చాలా బాధిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. అలాంటి ఫిలిష్తీయులను ఎదిరించడానికే సంసోను జన్మించాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన జన్మ సంసోనికి ఇచ్చాడు. అతడు దేవునికి వ్రతము చేయబడినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు. అలాంటి వ్యక్తి, దైవ ఆలోచనలు కలిగి ఉండవలసిన వ్యక్తి, స్త్రీ యొక్క ఆ యొక్క వయసు వచ్చేటప్పటికి ఆ స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. పోని స్త్రీ వ్యామోహంలో పడ్డాడు, తన స్వజనులలో అమ్మాయిని అడిగితే బాగుంది.
ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందులో ఉన్న అమ్మాయి కావాలని అడిగారు. ఇంకా తల్లిదండ్రులు చెప్పేది ఏమీ లేక ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు త్రోవలో ఒక సింహం అతనికి ఎదురొస్తే ద్రాక్ష తోట దగ్గర, మీరు చదవండి 14వ అధ్యాయం అంతా కూడా, ఆ సింహాన్ని చంపి దాన్ని అక్కడ పడేస్తాడు. పడేసి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళిన తర్వాత, ఆ అమ్మాయితో వివాహం అయిన తర్వాత ఆ రాజకుమారులందరినీ పిలిచి విందు చేసినప్పుడు మరలా ఆ యొక్క గ్రామానికి, ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ చంపిన ఆ యొక్క సింహము ఎలా ఉందని చూడడానికి వెళ్తే దాని కళేబరంలో ఆ తేనె, ఆ యొక్క తేనెటీగలు తేనె పెడితే పాత నిబంధన ప్రకారము మనిషి కళేబరాన్ని కానీ జంతువు కళేబరాన్ని కానీ ముట్టకూడదు. అది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో దాన్ని ముట్టినవాడు అపవిత్రుడు. అపవిత్రతలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పరిశుద్ధతను కోల్పోతూ ఉంటారు. కానీ అందులో ఉన్న తేనె తను తిని చెప్పకుండా ఇది కళేబరంలోంచి వచ్చిన తేనెని తల్లిదండ్రులకు చెప్పకుండా వారికి కూడా ఇస్తే వారు కూడా తింటారు. దానివలన అతడు ఎంతో శోధనను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అది తిని అక్కడికి వెళ్ళి పిలువబడిన రాజకుమారులందరికీ, ఆ యొక్క యవనస్తులందరికీ ఒక విప్పుడు కథ వేస్తాడు. ఆ విప్పుడు కథను వారు చెప్పలేకపోతారు. చెప్పలేనప్పుడు ఆ అమ్మాయిని అడుగుతారు, ఇదిగో నీ భర్త ఏదైతే విప్పుడు కథ వేసాడో దానికి 7 రోజులు మాకు సమయం ఇచ్చారు, మేము చెప్పలేకపోయాము, నువ్వు అతన్ని అడుగు దాని యొక్క విషయం, విప్పుడు కథ యొక్క విషయం ఏమిటో అతడు నీకు చెప్పినప్పుడు మాకు చెప్పు, లేదా నిన్ను నీ తండ్రిని అగ్ని చేత కాల్చేస్తామని ఇందుకే మమ్మల్ని పిలిచారా ఈ విందుకని చెప్పి వాళ్ళు ఆమెతో మాట్లాడి వారు వెళ్ళిపోయినప్పుడు ఆమె అతన్ని అడిగి ఆ విషయాన్ని తెలుసుకుంటుంది. ప్రతిరోజు అడుగుతుంది. 7వ రోజున తెలుసుకొని ఆ మాట పట్టుకెళ్ళి ఆ ఫిలిస్తీన్ల వారికి చెప్పినప్పుడు వారంటారు, సింహము కన్నా బలమైనది ఏముంది, తేనె కన్నా తీపైనది ఏముంది, నువ్వు అడిగి విప్పుడు కథకి ఇదే ఆన్సర్ అని చెప్పినప్పుడు అతను ఒక మాట అంటాడు, మీరు నా దూడను దున్నకున్న ఎడల మీరు ఎప్పటికీ ఇది చెప్పలేరు అని. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నామంటే, ఒక కంటి ఆకర్షణను బట్టి ఒక రక్షణ లేని వ్యక్తిని, ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు అతడు వెళ్ళవలసిన మార్గం ఒకటైతే, అతని జీవిత విధానం ఒకటైతే, అతని జీవిత విధానం అంతా ప్రక్కత్రోవకు పట్టింది. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా. ఆ తర్వాత అతడు అలిగి మరి వాళ్ళకి విప్పుడు కథకి పందెం వేస్తాడు. 30 దుస్తులు ఇంకా అవన్నీ కూడా, అవన్నీ తేవాలి. ఎక్కడి నుంచి తెస్తాడు? వాళ్ళు ఎలాగ ఇది చెప్పలేరు అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళంటారు, మా ధనాన్ని దోచుకోవడానికి మీరు మమ్మల్ని పిలిచారని ఆ అమ్మాయిని ఒత్తిడి చేసినప్పుడు ఆ అమ్మాయి అతని దగ్గర ఆన్సర్ అడిగి చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇతను ఇచ్చుకోవాలి, దానికి వెల ఇచ్చుకోవాలంటే అప్పుడు వెళ్ళి నక్కలకి కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, నక్కల కాదు, అక్కడ తోవలో కాచి అక్కడ ప్రయాణమై వెళ్తున్న వారిని పట్టి వారిని కొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు అవి తీసుకొని దోచుకొని ఫిలిస్తీన్ల దగ్గర నుంచే అవి తీసుకొచ్చి వీరికి ఇస్తాడు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత వివాదం అక్కడి నుంచి ప్రారంభమైంది. హల్లెలూయా. అయితే మన వాక్యం అది కాదు. వివాహము చేసుకోవలసినటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు ఎలాంటి వారిని చేసుకోవాలి? దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలనే చేసుకోవాలి. రక్షణ పొందుకున్న వంటి వారినే చేసుకోవాలి. నీ కన్ను ఆకర్షింపబడింది, చూడడానికి బాగుంది అమ్మాయి, అబ్బాయి బాగున్నాడు, నేను దేవుడిని వారు నమ్మినా నమ్మకపోయినా, ప్రభువును వారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ వ్యక్తి నాకు కావాలి అని అనుకుని ఆ వ్యక్తిని వివాహం చేసుకుంటే దాని ద్వారా చాలా చాలా బలహీనతల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బలహీనమైపోతారు. చాలామంది ఆ టార్చర్ భరించలేక, కొంతమంది నాకు తెలుసు, కొంతమంది అయితే అమ్మాయిలు ఆత్మహత్యలే చేసుకున్నారు, తల్లిదండ్రులు ఎదిరించి అలాంటి వివాహాలు చేసుకొని. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు జ్ఞానయుక్తంగా దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అది తెలుసుకొని దైవత్వంలో ఉన్న పిల్లలని తల్లిదండ్రులు చూసినటువంటి వారిని వివాహము చేసుకోవాలి. ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి అవి ఆకర్షణే. పూర్వ దినాల్లో ప్రేమ కొరకు ఏదైనా చేసేవారు. ఆ యొక్క యాకోబు మరి 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు రాహేలు కోసం. ఆ అమ్మాయిని, ఆ రాహేలుని ప్రేమించాడు కనుక తనని విడిచిపెట్టడం ఇష్టం లేక తన కొరకు కొలువు చేసి తనని తెచ్చుకుంటాడు. అది వేరు, అది నిష్కలంకమైన ప్రేమ, ఆ ప్రేమ. కానీ నేటి దినాల్లో ఆకర్షణ చూడండి. తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అలిగి వెళ్ళిపోతాడు, ఆ దుస్తులయ్యి వాళ్ళకి ఇచ్చేసి అలిగి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఇంక మరి తను రాడు అని చెప్పి ఆ అమ్మాయిని వేరొక వ్యక్తికి ఇచ్చి, తన స్నేహితుడికి ఇచ్చి వివాహం చేస్తాడు.
వివాహం చేసిన తర్వాత కొన్ని దినాలు పోయిన తర్వాత మరలా తన కోపం అంతా తీరిన తర్వాత తన భార్యని చూడడానికి ఒక గిఫ్ట్ అంటే ఒక మేకపిల్లను పట్టుకొని వెళ్తాడు. నా భార్య ఎలా ఉంది, పోనీలో తెలుసో తెలియకో తప్పు చేసింది, నేను క్షమించానని చెప్పి వెళ్ళేటప్పటికి ఆమె వేరే అతన్ని వివాహం చేసుకొని అతనితో ఉంటుంది. ఎంత కోపం వచ్చేస్తుంది! ఎక్కడుంది ప్రేమ? అంతవరకు నువ్వు నన్ను ప్రేమించలేదు, నువ్వు ఊరికనే నన్ను చేసుకున్నావు, అందుకే ఆ యొక్క నువ్వు వేసిన విప్పుడు కథకి సమాధానం ఇవ్వలేదని అతన్ని శోధించింది. అతని దగ్గర నుంచి ఆ నిజం రాబట్టింది. కానీ వెంటనే అతను వెళ్ళిపోయిన తర్వాత అతని కొరకు ఎదురు చూడలేదు. తండ్రికి చెప్పాలి కదా, నా భర్త మరలా వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడని. ఆమెకు తెలియదు దైవత్వముల గురించి. ఎందుకంటే వారు సున్నత లేని వంటి వారు, వారు రక్షణ లేని వంటి వారు. దేవుని ప్రజల యొక్క విధి విధానం వారికి తెలియదు. దేవుని ప్రజలు ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటారన్న విధానం వారికి తెలియదు. తెలియక తండ్రి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసుకుంటుంది. అయితే ఆమె చెల్లిని చేసుకోమంటాడు. ఇంకక్కడ కోపం వచ్చి అతను వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే నక్కలను బట్టి 300 నక్కలను బట్టి అటు ఇటు తోకలు కట్టి వాటికి అగ్ని పెట్టి వాళ్ళ యొక్క ఒలివ తోటలోకి, ద్రాక్ష తోటలోనికి వాటిని వదిలేస్తాడు. ఆ పొలాల్లోనికి వదిలినప్పుడు అవన్నీ కాలిపోతాయి. ఎవరు ఇలా చేశారు అంటే పలానా వ్యక్తి యొక్క అల్లుడు ఇలా చేశాడు, అతను ఇలా చెయ్యి బట్టి. కానీ తెలియగానే ఆ ఫిలిస్తీయులు ఏం చేస్తారో తెలుసా? ఏదైతే వాళ్ళు ప్రారంభంలో అన్నారో నిన్ను నీ తండ్రి ఇంటిని అగ్నితో కాల్చేస్తామని, వాళ్ళని అలాగే అతని వల్ల ఇంత నష్టం మనకు వచ్చిందని అగ్నితో కాల్చేస్తారు. దాని నుంచి ఇంకా సంసోను యొక్క హృదయం ఇంకా గాయమయ్యి ఇంకా వేరేగా వాళ్ళని వెళ్ళి పట్టుకొని వాళ్ళని హింసించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే అతను ఎలాగైనా పట్టుకోవాలనుకుంటాడు. అక్కడితో అతను వదిలేసాడు. వేసి దగ్గరికి వెళ్తాడు. వేసి నుంచి మళ్ళా దెలీలా అనే ఒక ఆమెను చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె ఎంత లాలన చేసి మాట్లాడుతుందో 3 సార్లు చెప్తాడు. సన్నని పురుకోసలతో కడితే నా బలం పోతుందని. అలాంటి కొత్త పురుకోసలు తెచ్చి పేని తాళ్ళల్లి కడతారు, తన బలం పోదు. ఆమె వచ్చి చెప్తుంది, ఇదిగో ఫిలిస్తీయులు మీద పడుతున్నారు, లే నీ బలం పోయిందంటే వాటిని ఆ త్రాళ్ళను తీసి పాడేస్తాడు. తర్వాత చెప్తాడు, నా జడలు 7 జడలు అలికితే నన్ను మేకులతో ఆ జడలు భూమికేసి కొడితే నా బలం పోతుంది అంటే అలాగే చేస్తుంది, అప్పుడు కూడా బలం పోదు. ఇంక ఇలా చెప్తున్నప్పుడు ఆమె కూడా ఏమంటదంటే, నువ్వు నన్ను ప్రేమించలేదు అందుకే ఇలా చెప్తున్నావు అనగానే అతడు మనసు విసిగి చావగోరెను అని ఉంటుంది అక్కడ. అప్పుడు తన తలలో తన నాజీరు చేయబడ్డాడని రహస్యం చెప్పేస్తాడు. ఇన్నిసార్లు ముమ్మారు నేను చెప్పేనే, ముమ్మారు ఫిలిస్తీయుల సర్దారులు వచ్చి నా మీద పడ్డారే, వాళ్ళకి ఈ వార్త నేను అందిస్తుందే, ఈమెను వదిలి నేను వెళ్ళిపోవాలి అని అనుకోడు. ఆమెతోనే సాంగత్యాన్ని కోరుకొని చచ్చిపోతాను. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడు అనుకున్న విధానాన్ని, దేవుడు ఏ విధంగా అతన్ని న్యాయాధిపతిగా వాడుకోవాలనుకున్నాడో ఆ విధానాన్ని అంతటినీ మర్చిపోయి నేను చచ్చిపోతానని విసిగి ఆ మాటను చెప్తాడు. అప్పుడు వాళ్ళు నిజంగానే అతని బలం పోతుంది. యెహోవా అతని ఎడబాయిడ్చుడని తెలియక మరలా ఆ జడలో ఆ మంగళకత్తి వేసిన తర్వాత తల మీద ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆమె పడుకుండబెట్టి ఆ తల అంతా తీయించిన తర్వాత తన బలం తర్వాత ఫిలిస్తీయులు వచ్చి పడుతున్నారు సర్దారు లేక అంటే తన బలం ఉందనుకున్నాడు, బలం పోయింది. వెంటనే వాళ్ళు కళ్ళు ఓడబెరికి అతన్ని బందీ గృహలో గానుగాడడానికి వేసేస్తారు. ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నామంటే, ప్రియమైన దేవుని జనాంగమా, దైవ బిడ్డలు దేవుని ప్రజలను మాత్రమే వివాహం చేసుకోవాలి. ప్రేమ పెళ్ళిళ్ళు అస్సలు చేసుకోకూడదు. నేను ప్రేమించానండి, నేను ఇష్టపడ్డానండి, నేనంటే ఎంతో గౌరవం అండి, నేనంటే ఎంతో ప్రేమ అండి అని చెప్తూ ఉంటారు అందరూ. అదంతా ఒట్టి బూటకం. అది కొంతవరకే, అది నీలో ఉన్న ఆకర్షణ వరకే. కొన్ని దినాలైన తర్వాత ఆకర్షణ పోతుంది. స్త్రీ అయితే, అమ్మాయి అయితే ఒక బిడ్డను కని తర్వాత తన శరీర ఆకృతి మారిపోతుంది. అప్పుడు నీ మీద ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. అదంతా ఒట్టి బూటకం. అది నీ నుంచి ఏదో ఆశించి వారు అలా చెప్తూ ఉంటారు. అదే నీ తల్లి తండ్రి చూసిన వంటి వారు, దేవుని ప్రజలైన వంటి వారు దేవుని బిడ్డలు చేసుకుంటే, వివాహం చేసుకుంటే వారు కడ వరకు దేవుని వాక్యానికి లోబడి ఉంటారు. యేసుక్రీస్తు వారు చెప్తారు, నీ భార్యని నీ భర్తలను విడనాడకూడదు అని. వాక్యాలు చాలా ఉన్నాయి. భార్యాభర్తల గురించి చెప్పాలంటే ఎపిసి పత్రికలో ఉంది. యేసుక్రీస్తు వారు అంటే ఒక పరిచారక పత్రిక ఎప్పుడు ఇవ్వాలి అంటే వారు వ్యభిచార నిమిత్తమే ఇవ్వాలి. ఎన్ని సమస్యలు పెట్టినా వారిని వదిలిపెట్టకూడదని దేవుని వాక్యం సెలవిస్తాం. పరిత్యాంగ పత్రిక అనగా విడాకులు అని అర్థం. వారు వాక్యానికి లోబడతారు కనుక భార్యని హత్తుకుంటారు, భార్యని ప్రేమిస్తారు.
అమ్మాయి అయితే భర్త ఎన్ని హింసలు పెట్టినా వారి వాక్యం తెలిసి గనక భర్తకు గౌరవిస్తుంది, విలువిస్తుంది. అందువలన దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని ప్రజలను మాత్రమే వివాహం చేసుకోవాలి, వేరే వారిని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వారికి వాక్యం తెలియదు, వారి ఇష్టానుసారమైన జీవితం. దేవుడు మనకు ఒక క్రమ పద్ధతిని పెట్టండి. మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చదవండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలను గౌరవించండి. భర్తను ప్రేమించమన్నాడు, భార్యని గౌరవించమన్నాడు. సంఘముని క్రీస్తు ఎలాగ ప్రేమిస్తున్నాడో భర్త కూడా భార్యను అట్టి రీతిగానే ప్రేమించాడు అని చెప్పి ఆ యొక్క పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తారు. కనుక దేవుని బిడ్డ ప్రభు చిత్తమైతే మరలా వీటి కొరకు మరొకసారి మనం ధ్యానించవచ్చు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి చేసుకోకూడదు. అది వట్టి ఆకర్షణ. ఎన్ని సమస్యలు లాస్ట్కి ఎలా చావగోడాడో అలాగే అతను చనిపోయాడు. 20 సంవత్సరాలు మాత్రమే న్యాయాధిపతిగా ఉన్నాడంటే ఇశ్రాయేలుడు. అది గొడవలతో, అల్లర్లతో, వారిని రేకెత్తుతూ, వారిని కోపాలు తెప్పిస్తూ ఆ విధముగా. కనుక దేవుడు నీవు అలా ఉండాలని కోరుకోలేదు. నిన్ను ఆయన ప్రత్యేకమైన బిడ్డగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీ తల్లి తండ్రి నీకు ఎవరిని చూసి వివాహం చేస్తే దేవుని ప్రజలను, మారు మనసు పొందినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, వాక్యానికి కట్టబడినటువంటి వారిని చూసి వివాహం చేస్తే వారిని నేను వివాహం చేసుకోవాలి. ఎత్తుగా, పొడవుగా, తెల్లగా, హైట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు, నేను చేసుకుంటానంటే మనిషి శరీర ఆకృతి అలాగుంది, హృదయం అలగలేదు, చెత్తతో నిండిపోయింది. చెత్త ఆలోచనలు, చెత్త మనసు, చెడు విషయాలు, చెడు వ్యసనాలతో హృదయం నిండిపోయింది. అమ్మాయి తెల్లగా, అందంగా, ఉంగరాల జుట్టుతో చాలా బాగుందనుకో. అమ్మాయి పైరూపం అంతే, లోపల అమ్మాయి హృదయం ఏమీ కూడా బాగలేదు, అంతా గలిబిలి గలిబిలి గలిబిలి. కనుక దేవుని బిడ్డమైన నీవు పైరూపాన్ని చూడకు, అంతరంగాన్ని చూడు. నీ తల్లి తండ్రి అవన్నీ చూసే నీకు మంచి జతని ఏర్పాటు చేస్తారు. అంతవరకు నువ్వు వెయిట్ చేయి. నేను ఆ అమ్మాయిని చూసాను, ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయిని నాకు తెచ్చిపెట్టండి సంవత్సరం అలాగే అడిగాడు. ఆ అమ్మాయి కొన్ని రోజులు అతని కొరకు వెయిట్ చేయలేకపోయింది. నేటి దినాలు అలాగే ఉన్నాయి. కొద్దిగా ఒక మాట అనుకునేటప్పటికి పెద్ద పెద్ద వాళ్ళు, పేర్లు నేను చెప్పను కానీ, వాళ్ళు నేటి దినాల్లో ప్రజలకు ఇలాంటివే నేర్పిస్తున్నారు. మాట మాట అనుకుంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు, మాట మాట అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ, వీళ్ళు అక్కడ. మళ్ళీ ఈమె 2వ పెళ్ళి, అతను 3వ పెళ్ళి, మళ్ళీ ఈమె 3వ పెళ్ళి, అతను 4వ పెళ్ళి. ఇలాగా మారిపోతుంది వివాహ సంబంధం. అలా ఉండకూడదు. దేవుని ప్రజలకి ఒకటే మాట మీద నడుచుకుంటూ కడ వరకు. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, భార్యకు పక్షవాతం వచ్చి ఆమె చాలా దీనంగా అయిపోయింది, మంచం మీద ఉంది. అతను చూస్తే చాలా యంగ్గా ఉంటాడు. ఆమెకు పరిచర్య చేస్తూ ఆమెతోనే అతను నడుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. నేను యంగ్గా ఉన్నాను, ఆకర్షణీయంగా ఉన్నాను, ప్రజలందరూ నన్ను ఆకర్షిస్తారు, ఈ మంచం మీద ఉన్న భార్య నాకెందుకు అని అతను వదిలేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం అది తప్పు అని చెప్తుంది. కడవరకు ఇంకా ఆమెతోనే అని చెప్పి ఆమెకు పరిచర్య చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, తన వంట తానే చేసుకుంటూ ఎంతగా త్యాగపూర్వకంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులు మనకి కావాలి. అంతేగాని పైరూపాన్ని చూసి పడిపోవద్దు. ఈ సంసోను ఆ అమ్మాయి పైరూపాన్ని చూశాడు, అంతరంగాన్ని చూడలేకపోయాడు. దిలీలాను కూడా అంతరంగాన్ని చూడలేదు, పైరూపాన్ని చూశాడు. అందుకే వాళ్ళు ఇచ్చిన సొమ్ముకు ఆశపడి అతన్ని అప్పగించేసింది. కనుక దేవుని బిడ్డవైనా నీవు అలా ఉండకూడదు. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఇస్సాకు, రిబ్కాలు ఎంత గొప్ప దంపతులు వాళ్ళు. వృద్ధాప్యం వరకు వారు కలిసే ఉన్నారు వాళ్ళు. కానీ రిబ్క ఒక్కసారి మాత్రం దైవ చిత్తాన్ని నెరవేర్చింది. అందుకే ప్రతి వివాహంలో వీరి గురించే చెప్తారు. చాలామంది ఉన్నారు ఇంకా దేవుని ప్రజలు, వారి గురించి చెప్పాలి, వివరించాలంటే చాలా సమయం అవుతుంది. ప్రభు చిత్తమైతే మరొకసారి మన ఈ వాక్యాన్ని మరలా ధ్యానిద్దాం. దేవుని బిడ్డలైన అమ్మాయిలు, అబ్బాయిలు, యవనస్తులు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇది బైబిల్ గ్రంథం చెప్పుతున్న మాట. అలా ఆకర్షణ పెట్టి చేసుకున్నావా, ఏదో ఒక రోజు నువ్వు దెబ్బతింటావు. గుర్తుపెట్టుకోండి, ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యం. కనుక నీవు అలాగ దేవునికి లోబడి దైవత్వంలో నువ్వు ముందుకెళుతూ నీ తల్లి తండ్రులు ఎవరైతే చూస్తారో వారిని చేసుకో. దేవుడు నీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించి
అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఇస్సాకు రెబెకాల కోసం అబ్రహాము గారు ఎంతో వెయిట్ చేసి శారా చెప్పిన మాటను పట్టుకొని అక్కడికి పంపించారు. వారిద్దరికి వివాహం జరిగించారు. ఈనాటికి వారు ఆది దంపతులుగా వారు అనేక మందికి ఆదర్శప్రాయమయ్యారు. అలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. కనుక మనం వారిని సాదృశ్యంగా తీసుకొని మనం ముందుకు వెళదాం. దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దాయిచ్చారు. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని నాకును మాకును దాయిచ్చేయండి ప్రభా. లోకంలో యవనస్తులు ఎంతగానో కొట్టుకుపోతున్నారు ప్రభా. వారి కన్నులు చూసిన దాన్ని బట్టి ప్రభా, మనిషి యొక్క శరీర ఆకృత్యాన్ని బట్టి నాయన అయా ప్రభా తండ్రి, మీ నామానికి అవమానకరంగా తండ్రి రక్షణ లేని వంటి వారిని వివాహం చేసుకుని ప్రభా వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారయ్యా తండ్రి. నాయన ఇదిగో సంసోను మాకు ముందు మాదిరిగా పెట్టావు తండ్రి. మేము అట్టి రీతిగా కాకుండా నేటి యవ్వన బిడ్డలు ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చి నీ చిత్తాన్ని కలిగి ప్రభా జీవించేలాగున తల్లి తండ్రి ఎవరినైతే చూస్తారో వారిని వివాహం చేసుకునేలాగా తండ్రి నీ కృప సహాయం దయచేయమని, అట్టి మనసు వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.